మొత్తానికి చిరంజీవి గారు జోక్యం చేసుకోవడం వల్ల ఎగ్జిబిటర్లు నిర్మాతల యొక్క సమస్య అనేది సర్దుమణిగింది. అయితే ఇప్పటి వరకు ఎగ్జిబిటర్లు ఒకవైపు, నిర్మాతలందరూ కూడా ఒకవైపు. ససేమిరా మేము ఈ యొక్క పాయింట్కి అయితే ఒప్పుకోము అంటూ నిర్మాతలందరూ కూడా అదే మాట మీద ఉన్నారు. లేదు మాకు పర్సంటేజ్ విధానమే కావాలి, రెంటల్ విధానం వద్దు అంటూ ఎగ్జిబిటర్లు ఒకవైపు. అయితే రాబోయేటటువంటి పెద్ద సినిమాని కూడా మేము థియేటర్లో ఆడనివ్వము అని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్పేశారు ఎగ్జిబిటర్లు అందరూ కూడా. అయితే ఈ విషయం పట్ల నిర్మాతలు కావచ్చు, ఎగ్జిబిటర్లు అందరూ కూడా కలిసి మాట్లాడుకొని ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు భేటీ అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి, ఈ విధంగా సినిమాల్ని మాత్రం తొక్కేయకండి, సినిమాల్ని చంపేయకండి అని చెప్పేసి చాలామంది ప్రజలు అదేవిధంగా ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకున్నారన్నమాట. అంటే పోయి ఈ విధంగా ఇంత పెద్ద సినిమా వస్తున్నప్పుడే ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా అందరూ కూడా డిసప్పాయింట్ అయిపోయారు. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ సినిమాని ప్రదర్శించకపోతే వీళ్ళకు నష్టం వస్తుంది, వాళ్ళకు నష్టం వస్తుంది, ఎవరు కూడా ఒరిగేదేమీ లేదు. అయితే చిరంజీవి గారితో మాట్లాడిన తర్వాత ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళు ముందు నుంచి కూడా ఒక మాట మీద ఉన్నారు. అయితే రీసెంట్గానే అందరూ కూడా కలిసి ఇటు ఎగ్జిబిటర్లు అటు నిర్మాతలు అందరూ కూడా కలిసి మన చిరంజీవి గారితో భేటీ అయ్యారు. సో ఆ మీటింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత మంచి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. పెద్ద సినిమా కూడా రెంటల్ విధానంలోనే రాబోతుంది. అయితే జూన్ 30 తర్వాత అంటే జూలై 3 నుంచి కొత్త పర్సంటేజ్ విధానం అనేది అమలు కాబోతుంది. అప్పటి వరకు అయితే ఈ యొక్క పాత రెంటల్ విధానంలోనే సినిమాల్ని మేము ప్రదర్శిస్తాము అని చెప్పేసి ఎగ్జిబిటర్లు వీళ్ళందరూ కూడా ఒక మాట మీదకి వచ్చేసారనమాట. సో మరి చిరంజీవి గారు ఏం మాట్లాడారు, ఏ విధంగా ఒప్పించారో తెలియదు. కానీ అంటే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా నిర్మాతల్ని ఏ విధంగా ఒప్పించారో ఎవరికి కూడా అర్థం కాని విషయం. బట్ మొత్తానికైతే అందరినీ కూడా ఒక దాటిపైకి తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ ఎగ్జిబిటర్లకి న్యాయం జరుగుతుందా, నిర్మాతలకు న్యాయం జరుగుతుందా అంటే కొంతమంది అయితే నిర్మాతలకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా పర్సంటేజ్ ఇచ్చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, కోట్ల రూపాయలు ఇండస్ట్రీకి తీసుకొస్తారు, మరి ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళు నష్టపోతారు కదా అని చెప్పేసి కూడా వాళ్ళకి లాభం లేకుండా పోతుంది అని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. మరి ఇక్కడ ఎగ్జిబిటర్లు ఏమంటూ ఉన్నారు, ఇంకా పోయినంత కాలం కూడా రెంటల్ విధానంలోనే ఇస్తే మా పరిస్థితి ఏంటి, మాకేం మిగట్లేదు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారనమాట. సో మొత్తానికి చిరంజీవి గారు జోక్యం చేసుకోవడం వల్ల ఇప్పుడైతే ప్రజెంట్ ఈ యొక్క సిచ్యువేషన్ అనేది సర్దుమణిగింది, సమస్యకి పరిష్కారం దొరికింది. సో జూన్ 30 అంటే నెక్స్ట్ మంత్ అంతా కూడా కంప్లీట్గా రెంటల్ విధానంలోనే సింగిల్ థియేటర్లో సినిమాలు వస్తాయి. అండ్ నెక్స్ట్ మంత్ అంటే జూలై 3 నుంచి కొత్త పర్సంటేజ్ విధానం అనేది వీళ్ళు ఏ విధంగా మాట్లాడుకున్నారు, ఎంత పర్సంటేజ్ అనేది ఇంకా వాళ్ళకే తెలుసు అనమాట. ఆ పర్సంటేజ్ ప్రకారం ఇంకా రెంటల్ విధానం పోయి పర్సంటేజ్ విధానంలోనే ప్రాఫిట్స్ అనేవి సింగిల్ థియేటర్ వాళ్ళకు కూడా వస్తాయన్నమాట. సో ఈ విధంగా అందరూ కూడా ఒక దాటిపైకి అయితే వచ్చారు. సో మొత్తానికి పెద్ద సినిమాకి మాత్రం లైన్ క్లియర్ అయిపోయింది. పెద్ద సినిమాకి ఇంకా ఎలాంటి ఆటంకాలు లేకుండా యథావిధిగా సింగిల్ థియేటర్లో, మల్టీప్లెక్స్లో అన్నిటిలో కూడా వచ్చేస్తుంది. ఇంకా సినిమా కోసం అందరూ కూడా సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు, ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఈ యొక్క పర్సంటేజ్ విధానం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, పర్సంటేజ్ విధానం రాకముందు ఏ విధంగా ఉంటుంది, ఏ విధానం అనేది మీకు కరెక్ట్ అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి.